అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటే ఇలా చేసి చూడండి. వెంటనే తీరతాయి 100%. మీరు ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా మిగలడం లేదా? ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా? కొత్త అప్పులు పుట్టుకొస్తున్నాయా? ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా మీ చేతికి రాకుండా పోతుందా? మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటున్నాయా? ఇలాంటి కష్టాలు గనుక ఉంటే మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉండొచ్చు. మనకు తెలిసి తెలియక చేసే పనుల వల్ల మన ఇంటికి వాస్తు దోషాలు కలుగుతాయి. అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలన్నా, ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉండాలని కొన్ని వాస్తు పరిహారాలను చేయాలని పండితులు చెబుతున్నారు. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఆవి నేతతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలన్నీ తీరుతాయి. అలాగే పసుపు ఒత్తులతో 5 గురువారాల పాటు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని చదివితే చాలు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటే వెంటనే అవన్నీ తొలగిపోవాలనుకునేవారు ప్రతి శనివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. ఉదయం లేవగానే మీ 2 చేతులను కళ్ళకు అద్దుకొని మీ అరచేతులను చూసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధన నష్టం జరగకుండా ఉంటుందని నమ్మకం. దేవుళ్ళకే దేవుడు ఆ మహాశివుడు. కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు చదివి నిద్రపోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. పూజలో ఒక దీపం వెలిగించేవారు ఖచ్చితంగా 3 ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక 5 ఒత్తులతో దీపారాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది. మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంట్లో పూజ చేసి మీ ఇంటికి కల్లుప్పును తెచ్చుకోండి. శుక్రవారం రోజున మన ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు నిండుగా ఉంటుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయని కట్టుకోండి. అలాగే మీ ఇంటి ముందుకు కాకులు వచ్చినా, పక్షులు వచ్చినా వాటికి అన్నం పెట్టండి. ఇలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి దేవతల ఆశీర్వాదం వల్ల మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి. ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి. బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి. గురువారం మరియు శుక్రవారం నాడు ఆడవాళ్ళు తల స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు మొదలవుతాయి. అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. శనివారం పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి ఈ పిండి దీపంతో ఇంట్లో దీపారాధన చేస్తే ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా సరే పుణ్య ఫలితం ఉండదు. మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అయితే మనలో చాలామంది చేసే ఇంటి ముందున్న గడపకు మాత్రమే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ మన ఇంటి వెనుక ఉన్న గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా కాసుల వర్షం కురుస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా 2 ఎండు ద్రాక్షను పెట్టండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి.
ప్రతిరోజు మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మీ భర్తకు అదృష్టం కలిసొచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటికి వెనక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. మీ ధనాదాయం పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఒక కొబ్బరికాయను తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా చూడమని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని పారే నీళ్ళలో ఈ కొబ్బరికాయను జార విడిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక తీరుతుంది. కలలో కూడా ఊహించినంత డబ్బు మీ ఇంట్లో ఉండాలంటే ప్రతి బుధవారం రోజున ఇంట్లో పూజ చేసి పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని, దీనివల్ల రుణ బాధలు తీరుతాయని, ఊహించలేనంత సంపద మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలాగే ప్రతిరోజు సాయంత్రం పూట మీ ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు